రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిజాయితీగా నడుస్తుందని మీరు భావిస్తున్నారు? భావించలేదు, అదేగా చెప్పింది. రాజమండ్రిలో కూడా ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత అద్దెంకిలో జరిగింది. ఇక్కడే కాదు, ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా నడవడం లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకే నడుస్తుంది. చంద్రబాబు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెడుతుంది. అన్యాయమైన అక్రమమైన కేసులు పెడుతున్నారు. ఇది ఒక ఉదాహరణ. మంత్రుల్ని లోపలేశారు, మాజీ మంత్రుల్ని. ఎంతమంది వేశారండి? అంటే పోలీసు వ్యవస్థ చేసేది లా అండ్ ఆర్డర్ కాపాడటం, క్లబ్బులు పెడుతుంటే వాటి మీద రైడ్ చేయటం, గంజాయి సరఫరా చేస్తుంటే వాటిని పట్టుకోవటం మానేసి క్లబ్బులే వాళ్ళు నడుపుతున్నారు, గంజాయి వాళ్ళు అమ్ముతున్నారు, మా మీద కేసులు పెట్టి లోపల పెట్టాలనుకుంటున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ జైల్లో ఒక మాజీ మంత్రి ఉన్నాడు, కారుమూరి నాగేశ్వరరావు గారు. ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, మన గుంటూరు 2-1కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. ఇద్దరు జైల్లోనే ఉన్నారు. ఇవాళ బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేటువంటి క్రమంలో పోలీసులు ఏం చేసినా రైట్ అంటున్నారు అంతే. లేకపోతే వాళ్ళు రాజకీయ కక్షకు ఉపయోగపడరు కాబట్టి రైట్, నువ్వు గంజాయి అమ్ముకో పో, నువ్వు క్లబ్బు నాటి డబ్బులు తీసుకో పో. ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఏం సాంప్రదాయం ఇది? ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం. పోలీసు వ్యానుల్లో గంజాయి దొరికిద్దా? పట్టపగులు 24 గంటలు సత్తెనపల్లిలో క్లబ్ నడుస్తుంది, తెలుసా మీకు? తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు, దగ్గరని నాగార్జున సాగర్ తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు. ఫుల్ క్యాష్ సాయంత్రం లెక్కేసుకుంటున్నారు. 20 లక్షలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత, ఐజీ గారికి ఇంత, లోకల్ ఎమ్మెల్యేకి ఇంత, తెలుగుదేశం నాయకులకి ఇంత. సేమ్ టు సేమ్ చిలకలూరుపేట, సేమ్ టు సేమ్ రేపల్లె. పోలీసులే క్లబ్బులు నడుపుతుంటే ఏం చేయాలి? పోలీసులే గంజాయి అమ్ముతుంటే ఏం చేయాలి? ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడబడుతుంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు, వాళ్ళ అబ్బాయి నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు మా మీద పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దేన్నైనా ఎదుర్కొంటాం, ఏమీ ఇబ్బంది లేదు. న్యాయపరంగా దేన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ 3 చోట్ల జరిగే క్లబ్బుల్ని తక్షణమే మూసేయకపోతే న్యాయపరంగా దాని మీద మేము ఫైట్ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. గుంటూరు క్లబ్బుల గురించి ఎక్కడ జరుగుతున్నాయి? గుంటూరు క్లబ్బులు ఎక్కడ? ఎక్కడ? ఇది గుంటూరు క్లబ్బులు అనేవి శాశ్వతంగా నడుస్తున్నటువంటివి. మా గవర్నమెంట్ అయితే ఇక్కడ కూడా డబ్బులు తీసుకుంటారంట, నాకు తెలియదు. ఐ హ్యావ్ నో నాలెడ్జ్. శర్మ సో అన్ని కలిపి సరే. అంటే వాళ్ళు మా బంధు అంటే నువ్వు చెప్పేది ఏంటి? గుంటూరు క్లబ్బు, ఎల్వీఆర్ క్లబ్ అంతేగా? నాకేం మొహమాటమే లేదు. నీకేమైనా మొహమాటం ఉందేమో? చెప్పేది నువ్వు వాదనరామాక. నాకేం మొహమాటం లేదు. అవి రిజిస్టర్డ్ క్లబ్బులు, అవి చట్ట ప్రకారం నడిచే క్లబ్బులు అని నా అభిప్రాయం. అంటే దానిలో పేకాట ఆడుతున్నారా, ఇంకా మందు తాగుతున్నారా, ఆ విషయాల జోలికి నేను వెళ్ళలేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తాను. కానీ శర్మ అండ్ అదర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ క్లబ్బులు వేరు, ఆ క్లబ్బులు వేరు. ఇవి చరిత్ర చాలా సంవత్సరాల నుంచి ఉన్న క్లబ్బులు. దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే అరికట్టవలసిందే, దానిలో ఏ సందేహం లేదు. కానీ అవి నిన్న మొన్న వెలిసిన క్లబ్బులు, ప్రైవేట్ క్లబ్బులు. అవి క్లబ్బులు కాదు, పేకాట శిబిరాలు. ఇవి క్లబ్బులు. దానికి దీనికి ఆ డిఫరెన్స్ ఉందని నేను భావిస్తున్నాను. కాదని చెప్తే గుంటూరు క్లబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే ఎల్వీఆర్ క్లబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఐ విల్ టాక్. నేనేం మొహమాటం లేదు, నాకేమి వాటాలు లేవు, నాకేమి కమిషన్లు లేవు. వింటానికి కాదు, నువ్వు ప్రశ్న అడుగు. వింటం కాదు, నువ్వు ప్రశ్న అడుగు, చెప్తాను అంతే. పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. నువ్వు ఓకే, నువ్వు మాట్లాడేదంటే నీ పత్రికలో రాయి, మళ్ళా నేను మాట్లాడతా. నీ పత్రికలో గుంటూరు క్లబ్బు, ఎల్వీఆర్ క్లబ్బుల్లో అరాచకంగా జరుగుతుందని నీ పత్రికలో రాయి బ్రదర్. నీకు గొంతుంది కదా, అమ్మటి రాంబాబు ఒక్కడికే కాదు గొంతుంది, మీ అందరికీ గొంతులు ఉన్నాయి కదా, రాయండి. రాశారు ఎక్కడన్నా మీరు? ఎందుకు రాయలేదని అడుగుతున్నా. నువ్వు ప్రశ్నించా, నువ్వు రాశావా? నేను ప్రశ్నించా, నువ్వు రాశావా? ఇవాళ నేను చెప్తున్నా, రాయి హెడ్డింగ్ పెట్టి. ఏ క్లబ్ అయినా తప్పే, కానీ ఆ క్లబ్బులకి ఈ క్లబ్బులకి డిఫరెన్స్ ఉందని నేను స్పష్టంగా చెప్తున్నా. అవి ఆటోమేటిక్గా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా
శిబిరాలు పెట్టి నడిపి వాటాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎల్వీఆర్ క్లబ్ కానీ గుంటూరు క్లబ్ కానీ చిరస్థాయికి ఎప్పటి నుంచో జరుగుతుంది. దీనిలో కూడా అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే నువ్వు రాయి, నీకు సపోర్ట్ చేస్తా. ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఎవరైనా సరే. మీపై కేసులు పెడుతున్నారు పోలీసులు. తర్వాత బస్ స్టాండ్ లో కార్పొరేటర్, టీడీపీ కార్పొరేటర్ కొంతమంది పోలీసుని తరిగి కొట్టారు. నేను కూడా సోషల్ మీడియాలో చూశాను బ్రదర్. అసలు పోలీసులే దగ్గరుండి కొట్టిస్తున్నారయ్యా. పోలీసులే దగ్గరుండి తెలుగుదేశం వారిని సపోర్ట్ చేస్తూ కొట్టిస్తున్నటువంటి సంఘటనలు బోల్డ్ చోట్ల ఉన్నాయి. మా ఇల్లే సంఘటన. ఓహో, అదే అక్కడ. అరే పోలీసులు కొడితే కేసులు ఉండవయ్యా. మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం వాళ్ళు పోలీసులు కొడితే కేసులు ఉండవు. రాసుకోండి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా, మర్చిపోయారేమో మీరు అందరూ గుర్తు చేస్తా. మేము మన అమరావతి వెళ్ళాం, గుర్తుందా? నేను అప్పిరెడ్డి ఎమ్మెల్యేలను కలిసి వెళ్తే మా మీద అటాక్ చేశారు, కోడిగుడ్లు వేశారు. అప్పుడు ఇంత రాయి పెట్టి ఒకళ్ళు వేశారు. ఒక కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది. 8 గుట్లో 16 గుట్లో పడ్డాయి. నో కేస్. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రాయేస్తే వాడికి దెబ్బ తగిలింది కాబట్టి నో కేస్. అదే వైసీపీ వాళ్ళు రాయేస్తే వాడికి దెబ్బ తగిలితే అటెంప్ట్ మర్డర్. దిస్ ఇస్ ద లా ఇన్ ది ఏపీ. అక్కడ పోలీసులు కొట్టారంటున్నారు మీరు. నేను చూశాను, కరెక్టే, నాకు గుర్తులేదు. పోలీసులు కొట్టింది ఎవరు? కేసు ఉండదు. కేసు ఉండదు. పోలీసులు నీ టీడీపీ కార్పొరేటర్ కానీ టీడీపీ నాయకులు కానీ కొడితే కేసు ఉండదు. ఇంకెవరినో కొడితే కేసు. నీకు అది చెప్పా కదా, అమరావతి మేము వెళ్తుంటే మాకు అడ్డుకుని ఒక కానిస్టేబుల్కి తలకాయ బాగా కొడితే కేసు లేదు. ఇంకా ఒక అద్దెకి సంబంధించిన గంజాయి కేసులో ఒక సీఏకి మెమో ఇచ్చారు, మిగతా 2 సీఏలు వీఆర్కి పంపించారు. అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకేమో వీఆర్కి పంపిస్తారు. అదే ఎస్ఐలకి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి వేరే చోట కూడా మంచి ప్లేస్ ఇస్తారు అనేది కూడా చెప్తారు. వాళ్ళ ఇష్టమండి. ఇప్పుడు ఏదైతే అద్దంకిలో పోలీసుల వ్యాన్లో గంజాయి దొరికింది, యాక్షన్ చేశారు, వాళ్ళు ఒకరు వీఆర్కి పంపించారు, ఒకరినేమో ట్రాన్స్ఫర్ చేశారు. అవి శిక్షలా? వీఆర్ శిక్షలు కాదే. దానిలో పెద్దవాళ్ళకి వాటాలనే బ్రదర్. వాళ్ళకి ఊరినే వీఆర్ కేసి కంటి తుప్పు చూస్తారు. దానిలో ఐజీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఐజీకి వాటాలు వస్తున్నాయి. ఐజీ సంపాదించుకుంటున్నాడు, రాజకీయ నాయకులే కాదు. ఇక్కడ దురదృష్టం, ఈ గుంటూరు ఐజీ క్యాష్ పార్టీ. లేకపోతే గంజాయి ఏంటి, అమ్ముకోవడం ఏంటి, పోలీసులు క్లబ్బులు ఏంటి, నడవడం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇది వాస్తవం. నేనేదో తప్పుగా చెప్పటలా, ఎవరు తెలుగుదేశం కదా అని చెప్పేసి నేరారోపణ చేయాలనే ఉద్దేశం కాదు నాది. ఇది వాస్తవం, నాకు తెలిసినటువంటి వాస్తవం ఇది. ఇంత టూ మచ్గా ఎప్పుడు లేదు రాష్ట్రంలో. నేను 40 సంవత్సరాల నుంచి ఉన్న, చంద్రబాబు నాయుడు గారికి కన్నా ముందు నుంచి లేను, కానీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేను 40 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయాల్లో ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వీర్యమై లేదు. ఒకరి చేతిలో ఆయుధం అవుతుంది, ప్రభుత్వం చేతిలో ఆయుధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ చేతిలో ఆయుధంగా ఉంది. పోలీస్ స్టేషన్లన్నీ కూడా టీడీపీ కార్యాలయాలాగా వ్యవహరిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో పోలీసులను కొడితే దిక్కు లేదు. మరి మీరు రావణ పట్టుకెళ్తే పోలీస్ స్టేషన్ దూక్కుంటూ వెళ్ళారు, నో కేస్. నేను పోలీసు నెట్టా అంట కేస్, సోషల్ మీడియాలో పెట్టా అంట కేస్. ముద్దగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర పోలీసులు వస్తే వారిని నెట్టానంట కేస్. ఇన్ని కేసులు నా మీద పెడతారు, వాళ్ళ మీద ఒక కేసు కూడా పెట్టరు. ఇది రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా బలపరుస్తాం తప్ప నా మీద కేసులు పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేసినా మరింత బలోపేతం అవుతాం తప్ప బలహీనపడమనే వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ఆలస్యం కావచ్చు.